అత్యధిక జీతాలతో విదేశాల్లో జాబ్ ఆఫర్ కొట్టేవారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు లక్షల్లో, మరికొందరు కోట్ల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగాల్లో చేరుతుంటారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్కు చెందిన ట్రిపిట్ బన్సాల్ అనే వ్యక్తి 854 కోట్ల ప్యాకేజీతో మెటాలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వ్యక్తి ఏకంగా 1600 కోట్లకు పైగా ప్యాకేజీతో మెటాలో చేరాడు. ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థల్లోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో యాపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్ గా పనిచేసిన రూమింగ్ పాంగ్కో 1600 కోట్లకు పైగా జీతం చెల్లిస్తూ మెటా సంస్థలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూమింగ్ పాంగ్ 2021లో యాపిల్లో చేరాడు. చేరిన కొద్ది కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. రూమింగ్ తాను పనిచేసిన కాలంలో సిరి, జెన్మోజీ ఏఐపై పనిచేస్తున్న 100 మంది ఇంజనీర్లను పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టారు. యాపిల్ కు సంబంధించిన అనేక ప్రతిష్టాత్మక ఏఐ ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించాడు. యాపిల్ కంటే ముందు పాంగ్ గూగుల్లో లింగ్వో, జాంజీబార్ వంటి ప్రధాన ప్రాజెక్టులో కూడా పనిచేశాడు. రూమింగ్ ను తిరిగి తమ సంస్థలో కొనసాగించుకునేందుకు యాపిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే పాంగ్కు మెటా ఆఫర్ చేసిన జీతం యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ వార్షిక పారితోషికానికి మించి ఉందని చెబుతున్నారు. ఇక రూమింగ్ విద్యార్హత విషయానికొస్తే ఇతను షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం నుండి BS కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి 2000లో మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అలాగే ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి PhD కంప్యూటర్ సైన్స్ కూడా పూర్తి చేశాడు. రూమింగ్ పాంగ్ జీతం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇది భారతీయ యువతకు ఉన్నత స్థాయి కెరియర్ల కోసం ప్రేరణగా మారుతోంది. అంతేకాకుండా టెక్ పరిశ్రమలో ఏఐ నిపుణుల డిమాండ్ పెరుగుతోన్న దశలను ఇది సూచిస్తోంది. మెటా వంటి సంస్థలు ఉన్నత కోణాల్లో పనిచేసే నిపుణులను ఆకర్షించేందుకు భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ జీతాల పోటీ ఉద్యోగులపై ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూమింగ్ పాంగ్ కేసు భారతీయుల అంతర్జాతీయ స్థాయిలో ఎంతటి విజయాలను సాధించగలరో చాటుతోంది. ఈ వార్త భవిష్యత్ తరాలకు టెక్ రంగంలో అవకాశాల కోసం కష్టపడేందుకు ప్రేరణగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.